ఐశ్వర్య ద్వారా నిజం తెలుసుకుని ఇందుతో కలిసి రేఖకు చుక్కలు చూపిస్తున్న రాజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మముడి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. హిందూ రాజులు కలవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా హిందూకి అలాగే ఐశ్వర్యకి మధ్య క్లాష్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఐశ్వర్య ఉన్నంతలో బ్రతకడం మానేసి హంగు ఆర్భాటాలకు ఎక్కువపోయి అసలే రేఖ అంటే ఇస్తున్న డబ్బులు సరిపోవని మరికొంత డబ్బు అప్పు చేసి నెక్లెస్ దొంగతనం చేసి మరీ ఇవ్వాలని చూసింది కదా. నువ్వు నెక్లెస్ దొంగతనం చేస్తే చేశావు, నా మీద కిందుకు నెట్టాలి. అసలు నేనేం తప్పు చేశానని అనగానే నువ్వు మోసగత్తవి. మీ అమ్మ అలాగే అందరినీ తన మాయ మాటలతో నమ్మించి మోసం చేసేది. నువ్వు అలాగే అందరినీ మంచివాళ్ళు అని అందరూ అనుకోవాలని నువ్వు అందరినీ మోసం చేస్తున్నావు అంటూ ఇంకా ఇందు మీద లేనిపోనివి నిందలు వేస్తూ ఉంటుంది. చూడైశ్వర్య, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నేను ఎటువంటి తప్పు చేయలేనప్పుడు నువ్వు నన్ను ఒక్క మాట అనడానికి కూడా సరిపోవు. నేను ఏం తప్పు చేశానని నువ్వు నన్ను అంటావు? నువ్వు నన్ను అనే హక్కు అధికారం నీకు లేదు. అందుకే నీకు చెప్తున్నాను, నువ్వు ప్రతి క్షణం నా గురించి ఏదో అనుకుంటున్నావేమో. నోరు అదుపులో పెట్టుకుని ఉంటే బాగుంటుందని, కానీ నువ్వేంటే నన్ను అదుపులో పెట్టేది అని ఇద్దరికీ మధ్య గొడవ జరిగి ఇంకా చాలా కోపంగా ఉంటుంది ఇందు మీద అయితే. ఇంకిక్కడ లాయర్ రావడంతో రేఖ ఇద్దరు బయట కూర్చుంటారు. ఏంటి లాయర్ గారు ఎలా వచ్చారు అనగానే, ఇందు పుట్టినరోజు తొందరలోనే వస్తుంది కదా రేఖ గారు, ఇందు చేత ఆ ఒక్క సంతకం పెట్టించుకుంటే చాలు, ఆస్తి మొత్తం మీ సొంతం అయిపోతుంది అని చెప్పి ఇంకా లాయరు రేఖకు చెప్తూ ఉండడం అప్పుడే బయటికి వెళ్దామనుకుంటున్న తన ఐశ్వర్య కాస్త వింటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ ఆస్తి అంతా కూడా ఇందు పేరు మీద ఉందా? ఇప్పుడు ఇందుకి బర్త్డే రోజున సంతకం పెడితే ఆస్తి అంతా కూడా ఆంటీకి వచ్చేస్తుందా? నిజంగా సంతకం పెడుతుందా? పెట్టే మనిషేనా అని చెప్పి ఆలోచించుకుంటూ అక్కడి నుంచి కాస్త తను కాలేజీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అదే ఆలోచిస్తూ ఉంటుంది. అవును, ఆ సంతకం ఏదో నేనే పెట్టించుకుంటే ఏ గొడవ ఉండదు కదా, అప్పుడు ఆస్తి మొత్తం నాదే అవుతుంది కదా. ఇప్పుడు ఆస్తి కేవలం వాళ్ళకి మాత్రమే అవుతుంది. ఇప్పుడు నాకు ఆస్తి రావాలి అంటే నేనే తనతో పాటు తనతో అంటే ఇందుతో సంతకం పెట్టించుకుంటే ఆస్తి నాదైపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా అంటే ఐశ్వర్య అలా ఆలోచిస్తుంది. అలా ఆలోచించిన ఐశ్వర్య బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను పగడ్బందీగా ప్లాన్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎవరితో ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఈ లోపల లక్కీ ఫోన్ చేస్తాడు. హాయ్ ఐశ్వర్య అని లక్కీ ఫోన్ చేసేసరికి, ఏంటి ఎందుకు ఫోన్ చేసావు అనగానే, అదేంటి ఐశ్వర్య, నిన్న నెక్లెస్ నువ్వు పాడేసుకుంటే నేను తీసుకొచ్చి ఇచ్చాను కదా, మరి నువ్వు నాతో మాట్లాడవా ఏంటి అంటూ ఇంకా గారాలు పోతూ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతాడు. మాట్లాడేసరికి, సరే ఒక చోట చెప్తాను, అక్కడికి రా, నువ్వు నీతో పాటు ఆ రాజును కూడా తీసుకురా అని చెప్పాను. కానీ ఎందుకు వాడు, నేను మాత్రమే వస్తాను అనగాని చెప్పింది చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడు రాజును తీసుకురమ్మని ఎందుకు చెప్తుంది? ఆ రాజుగాడు ఉంటే ఏదో రకంగా వాడే మాయ చేసి నా ఇష్యూని నా నుంచి దూరం చేసేస్తాడు. వాడిని ఖచ్చితంగా తీసుకువెళ్ళకుండానే ఉండాలి అని ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసేసరికి ఇంకా సరేనని అలా ఆలోచించిన లక్కీ తను ఒక్కడే వెళ్తాడు. అదేంటి, రాజుని తీసుకురమ్మని చెప్పాను కదా, నువ్వొక్కడవే వచ్చావేంటి? ఏంటి ఐశ్వర్య, నువ్వు నాతో కదా మాట్లాడడానికి పిలిచావు, మధ్యలో వాడెందుకు పానకంలో పొడకలాగా? అందుకే వాడిని తీసుకురాలేదు, నేను మాత్రమే వచ్చాను. ఏ తప్ప రావద్దా, చెయ్యొద్దా చెప్పు ఐశ్వర్య, నీకు నేనంటే ఇష్టం లేదా అంటూ మాట్లాడేసరికి, ఇష్టం లేకపోవడం అనేది పక్కన పెట్టు, నేను మాట్లాడాలనుకున్నది రాజుతో, రాజు వస్తే మాట్లాడతాను అంటూ చెప్పేసేసరికి, రాజుతో ఏం మాట్లాడతావు అని అనగానే, సర్లే ఇప్పుడు ఏంటంట, ఇప్పుడు ఏం మాట్లాడడానికి రమ్మని చెప్పావు, చెప్పు నాతోటి అని ఇంకా గారాలు పోతూ లక్కీ మాట్లాడతాడు.
సరే కానీ నేను ఒక విషయం చెప్తాను, నాకు చేస్తారా? నేను ఒక మనిషిని కిడ్నాప్ చేయమని చెప్తాను, ఆ మనిషిని మీరు దాచిపెట్టగలరా? ఎత్తుకొచ్చి మీ దగ్గర దాచిపెట్టి నేను చెప్పింది చేస్తే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఇస్తాను అనేసరికి, ఏంటి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేస్తావా? నిజంగానా అని చెప్పి అనగానే, అవును నిజంగానే ఇచ్చేస్తాను అని చెప్పాను కానీ అనేసరికి, ఇదేంటి డబ్బు ఇచ్చేస్తానంటుంది, ఇంతకీ ఏం చేయమంటుంది, ఇంతకీ మేము ఏం చేయాలి, నువ్వు ఏం చేయాలనేది నీకు చెప్పను, రాజును తీసుకొస్తే ఏం చేయాలో చెప్తాను, అప్పుడు ప్లాన్ చేసుకొని మనం డీల్ మాట్లాడుకుందాము, రేపు సాయంత్రం ఇదే టైంకు ఇలాగని ఇక్కడే కలుద్దాము సరేనా అని అక్కడి నుంచి కాస్త వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి రాజుకు ఫోన్ చేసి, ఒరే నీతో ఒక మాట చెప్పాలిరా అంటూ ఫోన్ చేసి అక్కడికి వెళ్ళేసరికి, ఏంటి నువ్వు ఒక్కడివే కలవడానికి వెళ్ళావా? ఓకే వెళ్ళావు, హ్యాపీ, మరి ఇప్పుడేంటి అని రాజు అడగడంతో, ఏంటా అది సారీ ఆ ఐశ్వర్య నువ్వుంటేనే మాట్లాడుతుందట, నేను ఉంటే మాట్లాడదంట, నీతోనే ఏదో చెప్పాలంట, ఏదో డీల్ చెప్తుందిరా, తను చెప్పినట్టుగా ఒక మనిషిని ఎత్తుకొస్తేనంట మనకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తుందంట, ఎవరిని ఎత్తుకు రావాలంట అని చెప్పి ఇంకా రాజు అడిగేసరికి, అదే ఉంది కదా ఆ ఇందు, అస్తమానం మనతో గొడవ పడుతుందే, ఫోన్ కూడా తీసుకున్నావు, ఆ ఇందుని ఎత్తుకురావాలంట, తనని ఎందుకు ఎత్తుకురావాలి అని చెప్పి ఇంకా రాజు అడిగేసరికి, ఏమోరా రేపు ఉదయం నిన్ను తీసుకురమ్మని పలానా రెస్టారెంట్కి రమ్మని చెప్పింది, రెస్టారెంట్ బిల్లు తనే కట్టాలి రోయ్, అది ఆల్రెడీ చెప్పానులే, సరే రేపు వస్తాము అని చెప్పి ఫోన్ చేస్తాను అని ఇంకా లక్కీ అయితే చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. సాయంత్రం లక్కీ ఫోన్ చేసి చెప్తాడు, రేపు ఉదయం పలానా రెస్టారెంట్కి రమ్మని చెప్పావు కదా రాజు, నేను అక్కడికి వస్తాము అని చెప్పి లక్కీ ఐశ్వర్యకి ఫోన్ చేసేసరికి రమ్మని చెప్తారు. చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత, అసలు నువ్వు ఎందుకు తనని దాచిపెట్టమంటున్నావు, తనను దాచిపెట్టడం వల్ల నీకేం లాభం వస్తుంది, అన్నీ వివరంగా చెప్తేనే నేను చేస్తాను, లేదంటే చెయ్యను అని చెప్పి రాజు అయితే అంటాడు. అనేసరికి, చెప్తాను అంతా వివరంగా చెప్తాను, ఇందు ఉంది కదా అదే నీతో అస్తమాను గొడవ పడుతుందంట కదా, లక్కీ చెప్పాడులే, ఆ ఇందు నాకు శత్రువు, నాకో కాదు ఇంట్లో వాళ్ళందరికీ శత్రువే, తన శత్రువేంటి, సరే ఆ విషయం సంగతి తర్వాత చూద్దాం, అసలు ఇందుని ఎందుకు తీసుకురమ్మంటున్నావు, తీసుకురమ్మనడం వెనక కారణం ఏంటి, ఇందునే ఎందుకు దాచిపెట్టమంటున్నావు, అసలు దీని వెనక కథ ఏంటి, నాకు మొత్తం తెలియాలి అంటూ చెప్పేసేసరికి, సరే చెప్తాను, మొత్తం కథ అంతా కూడా చెప్తాను, నీకు అర్థమయ్యేటట్టుగానే చెప్తాను అని ఇంకా ఐశ్వర్య అయితే చెప్పడం మొదలు పెడుతుంది. ఇందు మేము ఉంటున్న ఇంటంతటికీ కూడా ఆస్తిపరురాలు, అసలు స్టోరీ చెప్పు అనగానే, చెప్తున్నాను కదా, ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు మొత్తం ఇందుదే, హిందూకి సంబంధించిన ఇంట్లోనే మేము ఉంటున్నాము, తనకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ ఇల్లు అంతా కూడా మాకు వస్తుంది, అదేంటి ఇల్లంతా మీకు రావడం ఏంటి, మరి వాళ్ళు అనగానే వాళ్ళందరూ కూడా చనిపోయారు, ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు అనేసరికి, ఫైర్ యాక్సిడెంట్ అనగానే వీడికి ఏదో రకమైన ఫీలింగ్ కలుగుతుంది, ఏదో గుర్తొచ్చేసరికి ఏమైందిరా అని చెప్పాను కానీ, ఏమీ లేదు చెప్పండి అని చెప్పి ఇంకా అలాగా మాట్లాడుతూ మొత్తం అసలు ఆస్తి అంతా కూడా ఇందుదని, ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారని, తనకు ఒక నానమ్మ ఉందని, ఇదంతా కూడా చెప్పేసేసరికి ఇంకా అదంతా విన్న రాజుకి అదే మైండ్లో ఉండిపోతుంది. ఇంకా నైట్కి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి వాడు ఇంటికి వచ్చినప్పుడు తన గతంలో అంటే తను గతం గుర్తొచ్చినప్పుడు చిన్నగా ఆడుకోవడం అంతా కూడా గుర్తొస్తుంది కదా. సో అదంతా కూడా తేట తెల్లగా కనబడిపోతుంది. ఇక్కడ ఐశ్వర్య చెప్పిన స్టోరీకి, తన లైఫ్లో జరిగిన స్టోరీకి, ఆ ఫైర్ యాక్సిడెంట్కి మొత్తం కూడా గుర్తొచ్చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే నాకు ఆ ఇంటికి సంబంధం ఉంది, నాకు సంబంధించిన వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నారు,
ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో నేను తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా నన్ను ఒకసారి ఆ ఇంటికి తీసుకువెళ్ళవా అని చెప్పి అడుగుతాడు. అడిగేసరికి సరే రేపు వెళ్దాం రా అని చెప్పనగానే అప్పుడు మీ ఆంటీ ఇంట్లో లేకుండా ఉన్న సమయంలో నన్ను తీసుకువెళ్ళు, మీ ఆంటీ నన్ను ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అని చెప్పి ఇంకా అనగాని సరే అని రేపు నేను మా ఆంటీ బయటికి వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను అప్పుడు రా అని చెప్పడంతో సరేనని చెప్తాడు. సరేనని చెప్పడంతో సరేనని అందరూ కూడా అక్కడి నుంచి అంటే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. రాజు ఇద్దరు మరుసటి రోజు ఎందుకు రా వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నావు, మనం స్కెచ్ వేసుకోవాలి కదరా, తన రూమ్ ఎక్కడుంది ఏంటి, తనని ఎలా తీసుకువెళ్ళాలి ఏంటి పగడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి కదా, అందుకోసం అనేసరికి సరే ప్లాన్ చేయని ఇంకా ఇద్దరు కూడా ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకుని ఇద్దరు కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి రాజు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నానమ్మని చూస్తూ ఉండిపోతాడు. ఆయన వాళ్ళ అమ్మమ్మే కదా చూస్తూ ఉంటాడు. ఆ గదిలో ఎవరుంటారనగానే గదిలోకి వెళ్ళి చూస్తాడు. గదిలో ఇద్దరు ఉంటారు. అమ్మమ్మ అనుకుంటూ హత్తుకుంటాడు. ఎవరు నువ్వు అని చెప్పి అచ్చం రాజులాగే ఉన్నావు, నా కొడుకులాగే ఉన్నావు అని అంటూ ఉండగానే ఒకసారి వెళ్ళి డోర్ వేయమ్మమ్మ అంటూ మాట్లాడడంతో ఇంకా వెళ్ళి డోర్ వేసి మాట్లాడి మొత్తం అంతా కూడా కనుక్కొని ఫోన్ నెంబర్ ఇచ్చి నువ్వు ఈ నెంబర్కి ఫోన్ చెయ్యని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. రూమ్ అంతా బాగా చూసావు అనగానే అంతా బాగా చూశాను అని బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి ఏంట్రా రూమ్లోకి వెళ్ళి అంతసేపు ఉన్నావు, ఆ రూమ్లో ఏం చేసావురా, ఏం చేయాలో అదే చేశానులే కానీ పద బయటికి వెళ్దామని ఇద్దరు బయటికి వచ్చి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి అమ్మమ్మ అని చెప్పనగానే ఎలా బ్రతికేవరా రోజు అనగానే పెద్ద మంటలు వచ్చినప్పుడు నేను ఎగురుకుంటూ వేరే చోటకి వెళ్ళి పడిపోయాను. అప్పుడు నన్ను వేరే వాళ్ళు తీసుకెళ్ళి పెంచుకున్నారు. ఇప్పుడు నేను వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నాను. గత 3 రోజుల నుంచి నాకు ఇదే కల వస్తుంది. ఈరోజు ఐశ్వర్య నా దగ్గరికి వచ్చింది. ఇందుని దాచిపెట్టమని, ఇందు చేత సంతకం పెట్టించమని చెప్తుంది. రేఖ ఆంటీ ఇందు చేత సంతకం పెట్టించాలని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పని మనిషిని చేసి ఆడుకుందంట కదా. నాకు అన్నీ ఐశ్వర్య చెప్పింది. తర్వాత మీ కుటుంబం గురించి చెప్పేసరికి నాకు అన్నీ కూడా గుర్తొచ్చాయి. నాకు అప్పుడు తలకు బాగా దెబ్బ తగలడంతో నేను గతాన్ని మర్చిపోయాను. అందుకోసమని అప్పుడు నాకు గతం గుర్తులేకే నేను నిన్ను గుర్తుపట్టలేదు, ఈ ఇంటిని కూడా గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడు నాకు అన్నీ గుర్తొచ్చాయి, అంతా గుర్తొచ్చింది. ఇప్పుడు మన ఇంటిని కూడా నేను గుర్తుపట్టగలుగుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందని మాట్లాడడంతో సరే అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అనగానే నేను ఇంట్లోకి వస్తాను అనేసరికి ఇంట్లోకి వస్తావా, ఎలా వస్తావో అనగానే నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, నేను ఇంట్లోకి రావాలి. నువ్వు నన్ను బయట చూసి మనవడిని అంటూ ఇంట్లోకి తీసుకొస్తావో, ఏ రకంగా నన్ను ఇంట్లోకి తీసుకొస్తావో నీ ఇష్టం అమ్మమ్మ. ఆ రేఖ ఆంటీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. నా ఇంట్లో వాళ్ళకి ఇన్ని కష్టాలు అనుభవించేటట్టు చేసిన రేఖ ఆంటీ అంత ఈజీగా వదిలేస్తానా? మా అమ్మమ్మని, మా తాతయ్యని, నా మరదల్ని ఎన్ని కష్టాలు పెట్టిన రేఖ ఆంటీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పాను. కానీ ఐశ్వర్య ద్వారానే ఇంట్లోకి వస్తావా అనేసరికి అవును, ఐశ్వర్య ద్వారానే వస్తాను, ఇంట్లో ఉండాలి అనుకుంటున్నాను అని చెప్తాను. అప్పుడు ఐశ్వర్య ఖచ్చితంగా లోపలికి పిలిపిస్తుంది. ఎందుకంటే ముందుగా తన మీద అటాక్ చేయాలని అనుకున్నదే ఐశ్వర్య. ఇప్పుడు రెండోసారి అటాక్ చేయాలనుకున్నది కూడా ఐశ్వర్యనే. ఎందుకో మరి ఇందు ఉండడం వల్ల ఐశ్వర్యకు ఏదో అడ్డుగా ఉంది నానమ్మ, అమ్మమ్మ. అందుకోసమని ఇందు అడ్డు తొలగించుకోవాలి అన్న ఒకే ఒక్క కారణం చేతే ఇదంతా చేస్తున్నారు అని చెప్పనేసరికి నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. ఎవరు ఏం ప్లాన్లు చేసినా ఏం చేసినా ఇందుని కాపాడడానికి నువ్వున్నావనే ధైర్యంతో ఉన్నాననగానే నేను ఖచ్చితంగా ఉంటాను నానమ్మ. ఇందుని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఇందు ఈ ఆస్తికి వారసురాలే కాదు, అత్తయ్య మామయ్యల ఆశయానికి కూడా వారసురాలు అన్న విషయం నాకు అర్థమవుతుంది. అందుకే ఖచ్చితంగా ఇందుని నేను కాపాడుకుంటాను. ఇందుని కాపాడుకుని నేను ఇందుకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత సరే నేను ఏదో రకంగా తనతో ఒప్పిస్తాను,
తనతో ఒప్పించి నేను చేస్తాను అని ఇంకా పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత ఐశ్వర్యతో మాట్లాడతాడు. ఐశ్వర్య, నేను మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అనగాని మా ఇంట్లో ఉండడానికి ఒప్పుకోరు కదా, ఏం చేస్తావో చెయ్యి, నీ ఇంట్లో ఉంటాను, ఇంట్లో ఉంటేనే ఎవరికి ఎటువంటి అనుమానం రాదు, అయినా ఫ్రెండ్స్ అని చెప్పి చిన్న పార్టీ ఇవ్వు, ఇంట్లో వాళ్ళందరితో పాటు మాకు పార్టీ ఇవ్వు అని చెప్పనేసరికి సరేనని ఇంకా ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత అపర్ణ చూసి ఒక్కసారిగా నాన్న రాజ్ అనుకుంటూ వెళ్తుంది. ఏంటి రాజ్ ఏంటి 20 సంవత్సరాల క్రితమే చచ్చిపోయిన వాడు ఇప్పుడు ఎలా వస్తాడు, వాడు చనిపోయి ఉండొచ్చు కానీ నా మనవడు చనిపోడు కదా, వీడు నా మనవడే అంటూ చెప్పడంతో నీ మనవడైతే నిన్ను గుర్తుపట్టాలి కదా, నిన్ను ఎందుకు గుర్తుపట్టడం లేదు, నన్ను గుర్తుపట్టలేడు, వాడు చిన్నప్పుడు వాడికి చిన్న గాయం తగిలింది అందుకే నన్ను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు, వాడు నన్ను గుర్తుపట్టడు, ఖచ్చితంగా గుర్తుపట్టడు, వాడు గుర్తుపట్టే స్థాయికి రావాలి అంటే కొంచెం టైం పడుతుంది అంటూ చెప్పేసేసరికి ఇప్పుడు ఏంటంట, ఖచ్చితంగా గుర్తుపట్టాలి అని ఎలా చెప్పగలుగుతున్నావు అని ఇద్దరు కూడా వాదపంతాలు వేసుకుంటారు. నాకేం గుర్తులేదు, మీరెవరూ నా గురించి గొడవ పడద్దు, నాకు అసలు ఏ విషయం ఏమీ గుర్తులేవు, అయినా నేను ఇవన్నీ కూడా ఆలోచించడం లేదు, నేను ప్రతి క్షణం నా గురించి మాత్రమే ఆలోచించుకుంటాను, నేను ఇంటికి వచ్చింది కూడా ఐశ్వర్య పిలవడం కోసమే వచ్చాను, నాకు ఏ గతం గుర్తులేదు అని రాజు కావాలని అంటాడు. నాన్న, నేను మీ అమ్మమ్మని అనగానే నువ్వు మా అమ్మమ్మవా, అసలు నాకు మా అమ్మమ్మే లేదుగా, మా అమ్మ మాత్రమే ఉంది, అమ్మ నాన్న ఒక తమ్ముడు మాత్రమే ఉన్నారు, మీరంతా ఎవరో నాకు తెలీదు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమీ గుర్తు రావడం లేదు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మీరెవరో నేనెవరో అంటూ ఇంకా రాజు మాట్లాడడంతో ఇంకా ఇందు కూడా అలాగే ఆశ్చర్యపోతుంది. ఇలాగే కొన్ని రోజులు వీడి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వీడు ఇంట్లో ఉండాల్సిందే అని వీడిని సపోర్ట్గా తీసుకుంటే ఒక మగోడు దిక్కు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఇందుని ఇక్కడే ఉండమని చెప్తుంది. ఆంటీ, వాళ్ళు ఎవరో నా గురించే నన్ను అనుకుంటున్నారు, నేను వాళ్ళ మనవడిలా యాక్ట్ చేయమంటారా అని ఇంకా వీడు దీనితో గేమ్ ప్లే చేద్దామని అనుకుంటాడు. ఎవరితోటి, ఇప్పుడు నేను వాళ్ళ మనవడిలా ఇక్కడ గతం గుర్తొచ్చినట్టుగా కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను, ఒకవేళ నాకు గతం గుర్తొచ్చి నేను వాళ్ళ మనవడిగా మారిన తర్వాత మీరు కొన్ని పనులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, అప్పుడు చివరి క్షణంలో హిందూ చేత మీరు సంతకం పెట్టించుకుందరు కానీ నాకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపించేద్దరు కానీ ఏమంటారు అని చెప్పి ఇంకా రాజైతే ఈ రేఖతో బేరం కుదుర్చుకుంటాడు. నిజంగా నువ్వు యాక్ట్ చేయగలవా? యాక్ట్ చేస్తాను, ఆవిడే చెప్తుంది కదా నేను చిన్నపిల్లవాడినని, నాకు సరిగ్గా గుర్తులేదు అంటూ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను, అప్పుడు ఆవిడ నమ్మేస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ రేఖతో మాట్లాడతాడు. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావురా దాంతోటి, ఏముంది, ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించడానికి ప్లాన్ చేస్తున్నానమ్మమ్మ, ఇక రేపటి నుంచి ఉంటుంది చూడు, రేఖ ఆంటీకి చుక్కలు చుక్కలే రేఖలు రేఖలుగా రాలుతూ ఉంటాయి అనగానే ఏం చేయబోతున్నావు చూస్తూ ఉండు నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇంకా అంటే ఇటు అపర్ణ రాజు ఇద్దరు మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే లేవగానే అమ్మమ్మ అనుకుంటూ వెళ్ళి పట్టుకుంటాడు. పట్టుకునేసరికి నాన్న రాజ్ అని చెప్పి ఇద్దరు కూడా పట్టుకుంటారు. బాగా నటిస్తున్నాడే అనుకుంటూ ఆంటీ మా అమ్మమ్మకి నాకు వెళ్ళి కాఫీ తీసుకురండి అని చెప్పి రాజు అయితే చెప్తాడు. ఏంటి నేనా, మరి మీరు కాకపోతే ఎవరు తీసుకొస్తారంటే మీరే తీసుకురండి అంటూ కన్ను కొట్టడంతో వెళ్ళి తీసుకొస్తుంది. బాగా ఆడుకుంటున్నావు కదరా, ఆడుకుంటాను అమ్మమ్మ, ఇంకా ఆడుకుంటాను, కాఫీ ఇలా ఇవ్వండి అనేసరికి కాఫీ కాస్త అది ఒంటి మీద ఒలికిపోయేటట్టు కాఫీ కప్పు అపర్ణ చీర మీద ఒలికిపోయేటట్టుగా కాఫీ వలకబోసేస్తాడు. ఏంటంటే చూస్తున్నారు, మా అమ్మమ్మ చీర మీద కాఫీ ఒలికిపోయింది, వెళ్ళి క్లాత్ తీసుకొచ్చి క్లీన్ చేయండి, వద్దులేరా అని చెప్పి ఇంకా అపర్ణ అంటూ ఉండగానే లేదమ్మమ్మ నువ్వు అలాగే ఉండు, వెళ్ళండి ఆంటీ, క్లాత్ తీసుకొచ్చి శుభ్రం చేయండి, చూడండి చీర అంతా ఎలా ఒలిగిపోయిందో అని ఇంకా చెప్పడంతో ఏం చేస్తుంది, ఏం చేయలేదు, నటించాలని అనుకుంది కదా, వాళ్ళని నమ్మించాలంటే ఆ మాత్రం నటించాలి, నమ్మించకపోతే ఎలాగాని క్లాత్ తీసుకొచ్చి క్లీన్ చేస్తూ ఉండగా ఈలోపు స్వాతి వచ్చి రేఖ ఆంటీ ఏరి
ఇదిగో నా కాళ్ళ దగ్గర ఉంది చూడు అని కుర్చీలో కూర్చుంటుంది. అవునా రేఖ ఆంటీ మీ కాళ్ళ దగ్గర ఉండడం ఏంటి నానమ్మ? రేఖ ఆంటీని ఇక్కడ ఎందుకు ఉంచారు? అయినా రేఖ ఆంటీ ఇక్కడ ఉండదు కదా అని మాట్లాడడంతో ఎందుకుండను, ఆవిడ పెద్దావిడ కదా, ఆవిడ చీర మీద టీ ఒలిగిపోతే నేను ఆ మాత్రం క్లీన్ చేయడం తప్ప ఏంటి స్వాతి? నువ్వు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నావు స్వాతి, నీకు అసలు ఏమీ తెలియడం లేదు. పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో కూడా నీకు అర్థం కావట్లేదు అని స్వాతిని అనేసరికి అవునా ఆంటీ నిజమే, స్వాతికి అసలు బొత్తిగా ఏమీ తెలియడం లేదు, పెద్దవాళ్ళని గౌరవించే విధానం కూడా మీకు తెలియడం లేదు అని ఇద్దరు కూడా బాగా నటిస్తారు. వెళ్ళి నాకు ఇది కావాలా అది కావాలా ఆంటీ వండి పెట్టండి అని చెప్పాను కానీ నేనా అని చెప్పి అనగానే మీరు కాకపోతే ఆవిడని వండి పెట్టమంటే నేను వచ్చిన తర్వాత కూడా ఆవిడ చేత పని చేయించానంటే అనుమానం వస్తుంది, మీరే వండి పెట్టాలాంటి అంటూ చెవులోకి వెళ్ళి ఊదేసరికి సరే నేనే వండి పెడతాను, నాకు చికెను మటను ఫ్రాన్స్ పీతలు మొత్తం అన్నీ కావాలి, అన్నీ వేసుకుని కుమ్మేస్తాను ఈరోజు అని రాజు చెప్తూ ఉండగానే యారా రాజు నన్ను వదిలేసి వచ్చేసావారా, నేను లక్కీని అంటూ హెల్మెట్ తీయడంతో ఏంట్రా నా కొడుకు ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చేస్తావా ఏంటి? అదేంటి బాబాయ్ అలా అంటావు, ఎక్కడికి వెళ్తే అక్కడికి రావకపోతే ఎలా కుదురుతుంది, ఖచ్చితంగా వచ్చి తీరాలి కదా, అందుకే వాడిని ఫాలో చేస్తున్నాను బాబాయ్ అంటూ మాట్లాడేసరికి ఫాలో చేస్తావరా, వాడి దశ తిరగబోతుంది కాబట్టి నువ్వు వెనకాలే తిరుగుతావు, సరే వెళ్ళు వాడు ఎక్కడో ఉన్నాడు అక్కడికే వెళ్ళు అని చెప్పి ఇంకా చెప్తాడు. ఇంకా ఇలాగే రేఖకు క్షణం ఖాళీ లేకుండా ఆ పని ఈ పని ఆ పని చెప్పేస్తూ ఉంటాడు. చెప్పేస్తూ ఉండేసరికి ఏంటి రాజు అన్నీ నా చేత చేస్తున్నావు, అప్పుడే అనుమానం రాదాంటి, లేదంటే అనుమానం వచ్చేస్తుంది, అనుమానం వస్తే ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా మీకు, అది మీకు అర్థం కావట్లేదు, అనుమానం రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టు చేయాల్సిందే ఆంటీ, అప్పుడే ఎవరికి ఏ అనుమానం రాదు అని ఇంకా చెప్పడంతో అవునా సరే చేస్తాను, చేయక చేస్తానా, ఆస్తి కోసం ఎంతకైనా దిగజారాల్సిందే కదా అని రేఖ చెప్పినట్టు చేసేసరికి ఇంకా రాత్రికి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇతనేంటి ఇక్కడ అని ఇందు సాయంత్రం అయ్యేటప్పటికి వస్తుంది. వచ్చేసరికి అతను ఎవరనుకుంటున్నావే, నీ బావ, వీడు నా బావ, నేను మీ బావనే, మీ నాన్న ఎలా ఉంటాడు అని నన్ను ఎన్నోసార్లు అడిగావు కదా, మా అమ్మ నీలానే ఉంటుంది అని నాలానే ఉంటుంది అని చెప్పావు నానమ్మ, కానీ మా నాన్న ఎలా ఉంటాడో చెప్పలేదు, ఫోటో కూడా లేదు అని బాధపడ్డావు కదా, ఒక్క నిమిషం మీ నాన్నని చూపిస్తానని అద్దం దగ్గరికి వీడిని తీసుకెళ్ళి అద్దంలో చూపించి మీ నాన్న అచ్చుకుద్దినట్టు ఏ తేడా లేకుండా అచ్చం వీడిలాగే ఉంటాడు, వీడి రూపంలోనే మీ నాన్న ఉంటాడు, అందుకే నువ్వు మీ అమ్మ రూపంలో పుట్టావు, వీడు మీ నాన్న రూపంలో పుట్టాడు, వీడు నీకు బావవుతాడు, నువ్వు వీడు కలిసి ఇక ఆడుకోవాల్సిందే, లేదంటే మాత్రం రేఖ ఆట కట్టించలేము, అందుకే వీడు నువ్వు కలిసి రేఖ ఆట కట్టించుకో, రేఖను ఒక ఆట ఆడుకోండి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా చెప్పడంతో సరే నేను చేస్తాను కదా మీరు కంగారు పడకండి అని ఇంకా వీళ్ళిద్దరూ అంటారు. మనము ఇతన్ని నమ్ముకోవడం వల్ల ఉపయోగం ఉండదు నానమ్మా అనగానే నువ్వు అలా అనుకుంటే తప్పు, ఎందుకంటే రాజు మన ఇంట్లో వాడు మనవాడు, అది నువ్వు అర్థం చేసుకోవా ఏంటి, ప్రతిరోజు చూసుకోవాల్సింది మనమే, అందుకే మనకంటూ ఆ భగవంతుడు తోడుని పంపించాడు, ఇన్ని రోజులు నువ్వు ఒక్కదానివే పోరాటం చేస్తావు, ఇప్పుడు నీకు తోడుగా మీ బావను పంపించాడు, నీకు సపోర్ట్గా మీ బావ ఉంటాడు, నీకు ఏ లోటు రాకుండా మీ బావ నిన్ను చూసుకుంటాడు అని అపర్ణ కాస్త ఇందుకి ధైర్యం చెప్తుంది, రాజు మీద ఉన్న అపోహ పోగొట్టాలన్న ప్రయత్నం చేస్తుంది. మరి ఇప్పుడు ఇందు రాజు కలిసి రేఖకు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తారా, ఆస్తి కోసం ఇదంతా చేస్తుంది కదా రేఖ, చివర్లో ఇదంతా డ్రామా అని కావాలనే నాటకం ఆడారు అన్న విషయం తెలిస్తే ఊరుకుంటుందా, అప్పుడు ఏం చేయబోతుంది, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.